హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి ఉదయం అయితే కొంచెం వర్షం లేదండి, కొంచెం లైట్గా మబ్బు ఉంది. కానీ ఇంకా విత్తనాలు ఏమేమి మొలచాయో చూపిద్దామని మీకు వీడియో చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి అసలు ఏందోనండి, నేను ఏటా వేసే విత్తనాలు మొత్తం మొలుస్తాయి అసలు. కానీ ఏడేందోనండి, ఎప్పుడు వేసినా బీరకాయ మొక్కలు తప్పితే ఇవి మొలవట్లేదు. ఇదిగోండి, ఇవన్నీ కూడా బీర పాదులే. మొన్న వేసాను కదా, చూపించాను కదా, వీడియో పెట్టాం కదా. అందులో ఇటు పక్క బెండ చెట్లు వేసాను, ఒక్క బెండ మొక్క కూడా మొలవలేదండి. గోచిక్కుళ్ళు అయితే మొలిచాయి. ఇక్కడ వచ్చి ఇవన్నీ బీరపాదులేనండి. ఇదిగో మొత్తం ఇవేమో పెద్దగా ఉన్నాయి కదా కొంచెం మొక్కలు, అవి అంతకుముందు వేసినాయి అనమాట. ఇంట్లోవి చిన్నగా ఉన్నాయో కొనకు వచ్చేసినాయి. ఈ టేబుల్ రోజా అయితే పూసాయి ఇవాళ. ఇటు పక్క అయితే ఈ పైపు, నల్ల పైపు ఉంది కదా, ఈ నల్ల పైపుకి వెళ్ళి అయితే అస్సలే మొలవలేదు. బెండ మొక్క ఒక్కటి కూడా మొలవలేదు. అసలు బెండలు అయితే ఎమ్మటే మొలుస్తాయండి, మరి ఎందుకు మొలవలేదు నాకైతే అర్థం అవ్వట్లేదు అనమాట. ఇక్కడ వచ్చి చిన్న గోరుచిక్కుడు మొక్క చూపిస్తాను చూడండి మీకు. గోరుచిక్కుడు విత్తనం పడింది ఇటు బెండ మొక్కలకి వెళ్ళి ఒకటి, అదొక్కటైతే మొలిచింది. మిగతా బెండ మొక్కలు, బెండ విత్తనాలు మాత్రం మొలవలేదు. చూసారా చిన్న మొక్క, ఇది వచ్చి గోరుచిక్కుడు అండి. ఈ పైపు, నల్ల పైపు సైడ్ మొత్తం గోడ వైపు, ఈ టేబుల్ రోజా ఉన్న వైపు మొత్తం బెండ మొక్కలు వేసాను. బెండ మొక్కలు, గోరుచిక్కులు మొలిచాయి. కానీ అక్కడక్కడ బెండ మొక్కలు అయితే మొలవలేదు. ఇదిగో ఇటు సైడ్ మొత్తం కూడా ఈ బీర మొక్కలేనండి. నేనైతే వచ్చి కాకరకాయలు వేసాను, పొట్లకాయలు వేసాను, చిక్కుడుకాయలు కూడా వేసాను. అవైతే ఒక్కటి కూడా మొలవలేదు. ఇటేసాను. ఇదిగోండి ఇక్కడ తెల్ల పైపు కాడ అయితే వేసాను చిక్కుడుకాయలు, అవి కూడా మొలవలేదు. ఇక్కడ ఇంకోటి చూపిస్తా చూడండి, ఇంకో పాది వచ్చి గోరుచిక్కుడు వేసాను, అది మొలిచింది. గోరుచిక్కులు మొలిచాయి, బీరకాయలు మొలిచాయి. కానీ చిక్కుడుకాయలు, కాకరకాయలు, పొట్లకాయలు ఆ విత్తనాలు మాత్రం మొలవలేదు. మరి ఏందో రైతులు కూడా వేస్తారు, ఇలా అయితే నష్టమేనండి. ఇక్కడ వచ్చి గోరుచిక్కుడు మొలిచాయి. పాపం రైతులు కూడా పత్తి విత్తనాలు ఇలానే మొలవ్వండి. కొన్ని వాళ్ళకి చాలా కష్టం అనమాట. మనం అంటే 10 రూపాయల ప్యాకెట్ కావచ్చు, వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పెట్టి తెస్తారు కాబట్టి అలానే పాపం రైతులు నష్టపోతుంటారు. ఇవి వచ్చి గోరుచిక్కుళ్ళు అండి. గోరుచిక్కుళ్ళు అయితే మొలిచాయి ఈసారి. నేనైతే వేసేటప్పుడు అయ్యే మొలవు అనుకున్నాను, అయ్యే బాగా మొలిచాయి. మబ్బు చూడండి ఎలా ఉందో. ఇదండి విషయం. ఇంకా ప్రస్తుతానికి అయితే ఎలా ఉంది చూద్దామండి. అవి కూడా మొలిస్తే మొలిచాయి, లేకపోతే మళ్ళీ కొనకు వచ్చేయడమేనండి. ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.